ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక నూతన దినము, పరిశుద్ధ దినం, ఉదయకాలం ప్రభు వాక్యమును ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాలం మన ధ్యానాంశం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనములను చదువుకుందాం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖము వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా. నేలకు ముఖము వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఈ పరిశుద్ధ దినము ఉదయకాలము ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటలు ధ్యానం చేస్తున్న మనము ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధించుటలో, ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో, మరి మన యొక్క ఈ దినచర్య గడిచిన 6 దినములు ఆయన మన కొరకు ఇచ్చాడు. 7వ దినము ఆయన సన్నిధి కొరకు వేగిరపడాలి. ఈ దినచర్యను ప్రభువుని ఆరాధించుటతోనే మనము ప్రారంభించాలి. ఈ దినమంతా కూడా మన హృదయ అంతరంగంలో ఆయనను స్మరిస్తూ, ఆయనను స్తుతిస్తూ, మహిమపరుస్తూ కుటుంబముగా కలిసి పరిశుద్ధ అలంకారములతో దేవుని మందిరములోనికి మనము ప్రవేశించాలి. చూడండి, చదువుకున్నాము, నేలకు ముఖము వంచి యెహోవాకు నమస్కరించిరి. ఈ ఉదయకాలము మనము కూడా అతి రీతిగా మన ప్రభువును, మన రక్షకుణ్ణి నమస్కరించడానికి, పూజించడానికి, కొనియాడడానికి వెళ్ళాలి. ఎందుకంటే నెహెమ్యా ఆనాడు మరి ఎంతో దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థించాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోయినవి, యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడినవి. అవును, ఆనాడు కట్టుటకు పూనుకున్నాడు ఉపవాస ప్రార్థన విజ్ఞాపన శక్తితో. ఈనాడు మరి ఆ పని సంపూర్తి అయినాక ప్రజలందరితో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ, సంతోషిస్తూ, ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్న అనుభవం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నో పోరాటాలు. సన్బలటుల్ టోబియా అనేవారు కట్టుటకు పూనుకొనిన నెహెమ్యాను, అతనికి సహకరిస్తున్న వారిని ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభు వారి పక్షాన ఉండి వారికి జయమనుగ్రహించాడు. చూడండి, ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖము వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. మనము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఏక మనసుతో మరి పరిశుద్ధులతో కలిసి, రాజులైన యాజక సమూహముతో కలిసి ఆయనను స్తుతించాలి. ఈ దినం ఆయన నామాన్ని మహిమపరచాలి. ఈ దినము కూడా విచారముతో నీ ఆలోచన, నీ కుటుంబం గురించిన ఆలోచన, నీ పనిని గురించిన ఆలోచన సమస్తాన్ని ప్రక్కన పెట్టి ఉదయకాలం నా ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలి, ఏ విధంగా మహింపరచాలి, ఏ విధంగా ఆరాధించాలి అని ఆ యొక్క తలంపులతో వేగిరపడి నీ కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి ముందుగానే చేరి, అందరికంటే నా కుటుంబమే ముందుండాలి, నా కుటుంబమే, అటువంటి తృష్ణ కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము సిద్ధపడు. పరిశుద్ధ దినమును నీవు పరిశుద్ధముగా ఆచరిస్తే నీ జీవితంలో ఏ మేలు ఆయన చేయక మానడు. ఏమీ కూడా నీకు కొదువుండదు. సమృద్ధికరమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన సంతోషం, సమాధానము ఎల్లప్పుడూ కూడా నీకు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు, నీ జీవితం అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, వెలుగుకరంగా మారుతుంది. పాపబంధకాల్లో ఉన్న మన జీవితాలను పరిశుద్ధుడైన దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా ఆయన అనుగ్రహించాడు. అవును, అటువంటి అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు క్రయధనముగా ఆయన యొక్క దేహము నలుగగొట్టబడి కలువరి సిలువలో మ్రాను పైన వ్రేలాడి తన సర్వస్వమును మన కొరకు ఇచ్చివేసిన, తన రక్తమును ధారపోసిన ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుటకు,
ఆరాధించుటకు, మహిమపరచుటకు ఈ పరిశుద్ధ దినమును మనము ప్రత్యేకపరచుకొని పరిశుద్ధ అలంకారములతో దేవుని మందిరములో ప్రవేశిద్దాం. మన చూపులో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ప్రతి విధముగా కూడా మన ప్రభువుని ఆరాధించుట కొరకే, ఆయనకు మన తల వంచి నమస్కరించి పూజించుట కొరకే మన సమయమును, ఈ ప్రశస్తమైన సమయమును మరి మనము ఏర్పరచుకుందాం. ప్రియ దేవుని బిడలారా, ఏ ఒక్కరు గృహంలో ఉండొద్దు. కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించి సమృద్ధికరమైన దైవ దీవెనలు పొందండి. ఇటు మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఆనాడు ప్రజలందరూ కూడా ఎజ్రా మరి దేవుని యొక్క గ్రంథమును విప్పి చదువుతూ స్తుతిస్తూ ఉండగా ప్రజలందరూ ఆమేన్ ఆమేన్ అని నేల మట్టుకు వారి తలలు వంచి నీకు నమస్కరించి పూజించిన విధముగా పాపబంధకముల నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తిన మా ప్రియ రక్షక, ఆశ్చర్యకరమైన నీ గుణాతిశయములను వివరించడానికి చీకటిలో ఉన్న నీ బిడలైన మామూలను ఏర్పరచుకున్న దేవా, నీ బిడలను అటు రీతిగా నేల మట్టుకు వారి తలలు వంచి నిన్ను నమస్కరించి పూజించి ఆరాధించి కొనియాడే కృప, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృప నైనా నీ బిడలైన వారికి దయచేయండి. అవును ప్రభువా, నీవు మంచి దేవుడవు, పూజార్హుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఈ పరిశుద్ధ దినం నీ బిడ్డల కుటుంబంలో ఏ శోధన, ఏ విపత్తు, ఏ హాని, ఏ ఆటంకము కలగకుండా నీ సన్నిధికి వెళ్ళడానికి నీ బిడ్డలకి మార్గం సరళము చేయమని, ఈ దిన దీవెనలతో సమృద్ధికరమైన ఆశీర్వాదముతో సంతోషంతో నీ బిడ్డల కుటుంబాలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.